అందరికీ నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అసలు మన కంటికి కనిపించని ఒక మాయాజాలం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, సినిమాల్లో రంగులు మన భావోద్వేగాలను ఎలా మారుస్తాయి, కథను మరింత లోతుగా, బలంగా చెప్పడానికి ఈ రంగులను ఉద్దేశపూర్వకంగా ఎలా వాడతారు అనే విషయాలను డీకోడ్ చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, మీకు అత్యంత ఇష్టమైన సినిమా నుండి ఆ అద్భుతమైన రంగులన్నింటినీ పూర్తిగా తీసేస్తే అసలు ఆ ఫీల్, ఆ ఇమోషన్ ఎలా మారుతుంది? ఇక్కడే రంగులకున్న ఆ నిశ్శబ్ద శక్తి ఏంటో మనకర్థమవుతుంది. ఇది కేవలం మన కంటికి కనిపించే అందం మాత్రమే కాదు, మన మనస్సును, మూడుని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ సైకాలజీ. రంగు అనేది కేవలం ఒక ఆర్ట్ అనుకుంటే పొరపాటే. అదొక బయోలాజికల్ ట్రిగ్గర్. బ్రూనో రోజియన్ అలాగే గిల్లెస్ పోర్టోయిస్ చేసిన స్టడీ ఒకటి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మన మెదడు వస్తువులను గుర్తించటానికి రంగులను ఎలా వాడుకుంటుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. రంగుల వల్ల వస్తువులను గుర్తించే వేగం ఏకంగా 100 మిల్లీసెకండ్లు పెరుగుతుందట. అంటే కనురెప్ప మూసి తెరిచేలోపు రంగు మన మెదడును ఎంత త్వరగా అలర్ట్ చేస్తుందో అర్థం చేసుకోండి. ఈ జీవశాస్త్రాన్ని కాస్త పక్కన పెట్టి ఇమోషన్స్ వైపు చూస్తే, ప్యాటీ బెలంటోనీ పరిశోధన గురించి ఇక్కడ ప్రస్తావించడం చాలా ముఖ్యం. రంగు అనేది తెరవెనక ఉండి నడిపించే ఒక సైలెంట్ నెరేటర్లాగా పనిచేస్తుందని ఆమె అంటారు. అంటే మనం కోరుకున్నా కోరుకోకపోయినా మనం ఎలా ఆలోచించాలి, ఎగ్జాక్ట్గా ఏ ఫీల్ అవ్వాలి అనేది మన సబ్ కాన్షియస్ మైండ్కి ఈ రంగులే డిక్టేట్ చేస్తాయి. అదన్నమాట మ్యాటర్. కాబట్టి అసలు దీని వెనక ఉన్న లైట్ ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనకు కెల్విన్ స్కేల్ వస్తుంది. ఈ లైట్ సోర్స్ యొక్క టెంపరేచర్ని కెల్విన్లలో కొలుస్తారు. తక్కువ కెల్విన్ వాల్యూస్ ఉన్నప్పుడు కొవ్వొత్తి వెలుగులాంటి వార్మ్ లైట్, అంటే కొంచెం ఎర్రగా వస్తుంది. అదే వాల్యూస్ ఎక్కువైతే మబ్బుపట్టిన ఆకాశంలాంటి కూల్ బ్లూయిష్ లైట్ వస్తుంది. ఒక సీన్లో సబ్జెక్ట్ పైన లైట్ ఎలా పడుతోందో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇదే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ఆ తేడా ఎంత డ్రాస్టిక్గా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఒకే సబ్జెక్ట్ పైన వెచ్చని టంగ్స్టన్ లైటింగ్కి, చల్లని లైటింగ్కి మధ్య ఎంత వేరియేషన్ ఉందో చూడండి. మొత్తం మూడు మారిపోయింది కదా. ఒకే వ్యక్తి, ఒకే స్థలం, కానీ రంగు ఉష్ణోగ్రత మారగానే ఆ సీన్ ఇచ్చే ఎమోషన్ పూర్తిగా మారిపోయింది. ఇదొక అద్భుతమైన మాయాజాలం కదూ. అసలు ఈ టెక్నాలజీ చారిత్రాత్మకంగా ఎలా ఇవాల్వ్ అయిందో చూద్దాం. 1890లలో సైలెంట్ ఎరా టింటింగ్తో మొదలైతే 1922లో 2 కలర్ టెక్నికలర్, ఆ వెంటనే 1932లో 3 స్ట్రిప్ టెక్నికలర్ వచ్చింది. తర్వాత 1950లలో ఈస్ట్ మ్యాన్ కలర్తో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు 1990ల నుండి వాడే డిజిటల్ కలర్ గ్రేడింగ్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమాలో రంగుల మ్యానిపులేషన్ ఎలా అప్గ్రేడ్ అవుతూ వచ్చిందో చూడటానికి ఇదొక బెస్ట్ టైమ్లైన్. మరి ఫిల్మ్ మేకర్స్ తమకు కావలసిన విజువల్ ప్యాలెట్లను క్రియేట్ చేయటానికి వాడే బేసిక్ టూల్ కిట్ ఏంటంటే, ఇక్కడ 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ప్రొడక్షన్ డిజైన్ మరియు కాస్ట్యూమ్స్. ఇక్కడే రంగుల ఫౌండేషన్ పడుతుంది. సెకండ్, సెట్ లైటింగ్. ఇందులో ఆ స్పెసిఫిక్ కలర్స్ కోసం జెల్స్, ఎల్ఈడీలు వాడతారు. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోస్ట్ ప్రొడక్షన్ కలర్ గ్రేడింగ్. ఈ 3 పర్ఫెక్ట్గా సింక్ అయితేనే మనం థియేటర్లో చూసే అద్భుతమైన విజువల్స్ తయారవుతాయి. సో ఈ ప్యాలెట్లను క్రియేట్ చేయడానికి వాడే విజువల్ హార్మోనీస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కో జానర్కి ఒక్కో కలర్ స్కీమ్ ఎలా సెట్ అవుతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉదాహరణకు మోనోక్రోమాటిక్ స్కీమ్ తీసుకుంటే అది హారర్ సినిమాలకు కరెక్ట్గా సరిపోయే ఆ భయాన్ని ఇస్తుంది. అదే కాంప్లిమెంటరీ స్కీమ్ అయితే థ్రిల్లర్లకు కావాల్సిన హై టెన్షన్ను క్రియేట్ చేస్తుంది. రొమాన్స్కు ఆ సాఫ్ట్ ఫీల్ ఇవ్వడానికి ఎనలాగస్ స్కీమ్ వాడితే, కామెడీ సినిమాలకు ఆ బ్యాలెన్స్డ్, వైబ్రెంట్ ఫీల్ కోసం ట్రయాడిక్ స్కీమ్ వాడతారు. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు కదా. ఈ కలర్ స్కీమ్స్లోని సాంద్రత అంటే శాచురేషన్ మరియు ప్రకాశం అంటే బ్రైట్నెస్, ఈ 2 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని అడ్జస్ట్ చేస్తే చాలు, మొత్తం సీన్ ఎమోషన్నే తిప్పేయొచ్చు. ఎలాగంటే, హై శాచురేషన్ మరియు హై బ్రైట్నెస్ ఉంటే అది చాలా ఎనర్జెటిక్గా, ఆనందంగా అనిపిస్తుంది. అలా కాకుండా లో శాచురేషన్, లో బ్రైట్నెస్ ఉందనుకోండి, అది చాలా డల్గా, నిరాశగా, ఏదో మిస్టరీ దాగున్నట్లుగా అనిపిస్తుంది. కేవలం ఈ చిన్న ట్వీకింగ్తో ఎమోషనల్ ట్రాజెక్టరీనే మారిపోతుంది. సినిమాటిక్ మాస్టర్ క్లాసులు మరియు ఐకానిక్ సినిమాల్లో ఈ కలర్ థియరీ అప్లికేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు లెజెండరీ సినిమాటోగ్రాఫర్లు దీన్ని వాస్తవానికి ఎలా అన్వయించారో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ విక్టోరియో స్టొరారో గారి మాటలను గమనించండి.
అపోకాలిప్స్ నౌ సినిమాలో ఆయన అప్రోచ్ ఎంత సింబాలిక్గా ఉంటుందో ఇది చెప్తుంది. ఆయనేమంటారంటే, ప్రేక్షకుల్లో ఒక విపరీతమైన సైకలాజికల్ టెన్షన్ని బిల్డ్ చేయడానికి ప్రకృతి రంగులకు విరుద్ధంగా హైలీ సాచ్యురేటెడ్, ఆర్టిఫిషియల్ మరియు కాంప్లిమెంటరీ కలర్స్ని కావాలనే వాడారట. ఆ అగ్రెసివ్ ఫీల్ని మనం ఆ సినిమాలో స్పష్టంగా చూడొచ్చు. అదే సినిమాలో స్టొరారో గారి ఫిలాసఫీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయముంది. ఆయన ఉద్దేశ్యంలో ఆ సినిమాలో అత్యంత ముఖ్యమైన రంగు నలుపు. అవును, బ్లాక్. ఎందుకంటే ఆ నలుపు అనేది అపస్మారక మనస్సును, అంటే మన అన్కాన్షియస్ మైండ్ని సూచిస్తుందట. ఆ దట్టమైన చీకటి నుండి చిన్న చిన్న కాంతి రేఖలు మాత్రమే ఒక వాస్తవంలాగా బయటకు వస్తుంటాయి. ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన కదూ. స్టొరారో అప్రోచ్కి కొంచెం డిఫరెంట్గా యూఫోరియాలో మార్సెల్ రెవ్ వర్క్ ఎలా ఉందో ఒకసారి చూస్తే ఆయనేమంటారంటే, ఇది రియాలిటీ బేస్డ్ కాదు, క్యారెక్టర్స్ ఆ రియాలిటీని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాయి అనేదే ముఖ్యం. అందుకే ప్రేక్షకునకు ఆ ఎమోషనల్ రియాలిటీని ఎలివేట్ చేయడానికి అంబర్ మరియు సియాన్ లాంటి ఒక లిమిటెడ్ కాంప్లిమెంటరీ ప్యాలెట్ను మాత్రమే వాడారు. ఎమోషన్స్ని ఎగ్జాజరేట్ చేయడానికి కలర్స్ ఎంత బాగా పనికొస్తాయో ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు క్రిస్టఫర్ డోయల్ సినిమాటోగ్రఫీ అందించిన మాస్టర్ పీస్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన స్టైల్ ఎప్పుడూ చాలా సహజంగా ఉంటుంది. వామ్, అంబర్, ప్రాక్టికల్స్కి కూల్ గ్రీన్ మరియు బ్లూ కలర్స్కి మధ్య ఉన్న ఇంటర్ప్లే అద్భుతం. ఇందులో ఎలుపు రంగు ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ప్యాషన్, డేంజర్ మరియు ఫొర్బిడెన్ లవ్ని చూపిస్తే, ఆకుపచ్చ రంగు నొస్టాల్జియాని, గతాన్ని గుర్తుచేస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్ ఆ సినిమాకు ఒక ప్రగాఢమైన సింబాలిక్ మీనింగ్ని తీసుకొచ్చాయి. కేవలం ఎమోషన్స్ని చూపించడమే కాదు, ఇక్కడ రంగులను ఒక విజువల్ మెటఫర్ లాగా, అంటే ఒక రూపకంగా ఎలా వాడారో గమనించండి. క్యారెక్టర్స్ భౌతికంగా దగ్గరగానే ఉన్నా తమ సొంత ఎమోషనల్ వరల్డ్స్లో వాళ్ళు ఎంత ఐసోలేట్ అయిపోయారో, ఎంత ఒంటరిగా ఉన్నారో చూపించడానికి డ్యుయల్ లైటింగ్ అండ్ కలర్స్ని మాస్టర్ఫుల్గా వాడారు. ఆ నెరవేరని కోరికలు అనే థీమ్ని విజువల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ టెక్నిక్ సూపర్గా వర్కౌట్ అయింది. సో ఫైనల్గా రంగుల వెనుక దాగి ఉన్న ఈ సైలెంట్ లాంగ్వేజ్ ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది కదా. మరి ఇకపై మీరు మీకు ఇష్టమైన సినిమాలను చూస్తున్నప్పుడు మీ పర్సెప్షన్ ఎలా మారుతుంది? ఖచ్చితంగా ప్రతి ఫ్రేమ్ని, అందులోని కలర్ని మీరు ఇంకొంచెం ఎనలిటికల్గా, మరింతగా అప్రిషియేట్ చేస్తూ చూస్తారని నేననుకుంటున్నాను. ఇదండి రంగుల మాయాజాలం గురించి మన ఎక్స్ప్లెయినర్. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.